మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు, మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేత్రు. ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా, ఇట్టివారు దైవమెరుగంగా నేర్తురా. ఉన్నమాట తెలుపుచున్న మాట, ఉన్నమాట తెలుపుచున్న మాట. Though it is said with all the heart and concern, the good words are not listened to, whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. యువతులు, యువకులు ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు. Young men and women, what they have to foster and develop are the moral values. నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం. To uphold the ethical values is one's own responsibility. ఈనాడు నైతికమంటే ఏమిటో, విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు. Today, the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values. మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయసు నుండి పడరాని బాధలు పడుతున్నారు యువకులు, యువతులు. Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values. యువత అనేటువంటి పదము, యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది. In fact, it connotes no meaning to this word youth or an youngster. నైతికమన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు. Morality is no ordinary word. చాలా విలువైనటువంటిది. It is highly valuable. చాలా ఫలితమైనటువంటిది. It's highly sacred. చాలా గొప్పది. It's mighty. ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమనే మనము కాపాడుకోలేకుండా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు? If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans? మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే. Human life is one that exists in combination with morality. ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో, తమ యొక్క గమ్యం ఏమిటో, తమ యొక్క మార్గం ఏమిటో, తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు. The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life. ఈ నైతికమైనటువంటి వీటిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు. This morality could also be said in a different way in English. ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది. The Sanskrit explains in a different way. సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
Naitika morality in Sanskrit is called Paurusha, the valor. ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది. In English, Naitika is called morality. మొరాలిటీ అనగా ఏమిటి? What is morality? పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశం లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు. In fact, it has been explained earlier by Jesus in Rome what it is, the meaning of morality, and it is called God's kingdom and named after Jesus. మొరాలిటీ అనగా మానవత్వం నందు దైవత్వం ఆవిర్భవించి దివ్యత్వాన్ని జగత్తునకు బోధించడమే నిజమైన నైతికమునకు అర్థము. The true meaning of morality is to cognize the divinity in humanity and to share the same with others. ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు. In English there is a word personality. కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి యొక్క కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు. But Romans, having noticed the fine arts and the mighty powers in Jesus, they named it persona. పర్సోనా అనగా ప్రతి మానవుని యందు కూడాను దైవత్వం అనేటువంటిది అంతర్భూతంగా ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చారు. Persona meant that divinity is an undercurrent in humanity. దీనినే తెలుగునందు నీతి అన్నారు. In Telugu it is called Niti. అనగా మనకు అర్థం కాకుండా అగమ్యమైనటువంటి నీతియో గోప్యంగా ఉండినటువంటి ఒక దివ్యత్వాన్ని వ్యక్తీకరింపజేసేటువంటి శక్తి ప్రతి వ్యక్తి యందు కూడా ఉన్నది అనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది. It means incomprehensible, non-apparent. Divinity lies in secret, not in a hidden way that manifests later, that is conveyed by this word Niti in Telugu. నీతి లేని జాతి కోతి కంటే పాడు అన్నారు. That community without morality is much worse than a monkey. నీతి చాలా విలువైనటువంటిది. Morality is highly valuable. దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని. దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు. What personality in English is persona in Roman? అనగా ప్రతి వ్యక్తి యందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయ స్థాయి యందుండి సర్వులకును సమక్షం చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు. Persona meant that which is non-apparent, which is hidden at the altar of the human heart, expresses itself to others. కనుక ఈనాటి మానవుడు తన యందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తము గావించాలి. So man has to express the hidden, the latent divinity within him. ఆ విధముగా వ్యక్తం గావించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు. We can call that individual a manava, the human being, if he can express the latent divinity within. వ్యక్తి అనగా కూడాను ఇదే అర్థము. This is the true meaning of vyakti, who expresses. అవ్యక్తమైనటువంటి శక్తిని వ్యక్తీకరింపజేసేటువంటి మానవునికి వ్యక్తి అని పేరు. That which is hidden, avyakta, is expressed vyakta, then he is individual or vyakti. కానీ అట్టి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుని వ్యక్తి అని పిలిచటం కూడాను సరి అయినటువంటి పదం కాదు. We cannot call him an individual or vyakti if he does not express the divinity.
ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక, దైవత్వాన్ని దర్శించుకోలేక, మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు. Man has kept himself all the divinity without expressing and sharing with others, and he is just considering himself a human, thus considers himself so weak. 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకమైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది. 250 years ago, the Bharat was in the control of several kings. క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు. Before Christ, Sri Ramachandra ruled this country and he was an emperor. 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు. 225 years ago, we also know Shivaji. అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు. Akbar also was an emperor. వీరందరూ కూడాను మహమ్మద్ అయినప్పటికీ, though they are Mohammedans, కానీ తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు. They followed the spiritual path, expressing the divinity present within them. కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి. Therefore, every man has to express, manifest the innate, immanent divinity. ఈనాటి మానవులకు వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది. The modern man has no concept of vyakti or individual. తన వ్యక్తిత్వాన్ని మార్చాలి. In fact, he has to forget his individuality. దివ్యత్వాన్ని స్మరించాలి. He has to think of divinity. పవిత్రమైన భావం పెంచుకోవాలి. Entertain sacred thoughts. అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. He should also develop and foster infinite theistic values. ఆస్తికత్వం అనగా ఏమిటి? What do you mean by theism? ఆధ్యాత్మికమనగా ఏమిటి? What is spirituality? అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి, మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము. Spirituality meant one should give up the animal or bestial quality, forget the humanness, transcend the human life and express the divinity. కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొలది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు. But with increasing education, man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise. మానవత్వమే అర్థం కాకుండా పోతుండాలి. The very meaning of humanness has lost its value. కనుకనే 15 సంవత్సరాల నుంచి కూడాను మానవతా విలువలు పెంచుకోవాలని ప్రచారం చేస్తూ వస్తున్నారు. And henceforth, the human values have been propagated since last 15 years. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? What is this human value? ఏమిటి ఈ మనిషి యొక్క విలువ? Where does this human value lie? మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు. It's not possible for anybody to decide. సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు. People started interpreting in different styles as truth, righteousness, peace, love, non-violence and so on. నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి? What is a true humanness or పశుత్వాన్ని పూర్తిగా మరచి one has to forget the animal quality, దివ్యత్వాన్ని చింతించి always think of divinity, మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి. and expressing the human quality in the true sense is the correct power. కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము. Manava word meant a good man.
అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు. Upanishads also declares a human being as a sacred individual. మంచి మనసు కలవాడే మానవుడు. Manava, the human, meant the one with good mind. కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది. He has got manas, the mind, so he is manishi, human. కనుక మంచి మనసు కలవాడే మానవుడు. So Manava, the human, is the one with good mind. మంచి మనసు అనగా ఏమిటి? What is meant by good mind? 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి Demonstrating the sacred path, ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి making others experience the ideal life, ఆత్మతత్వాన్ని ప్రకటించి expressing the inner divinity, అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము. and to share the infinite bliss with others is the true human quality. ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు? Who is ready to experience this sacred bliss? మంచి మనసు అనేటువంటిదే కనిపించటం లేదు. We don't find a good mind today. కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు. Therefore, good man is not seen. మ్యాన్ అనగా ఏమిటి? What's meant by man? MAN మ్యాన్ అన్నారు. M-A-N is man. ఎం అనగా మాయను మర్చిపోవాలి. N means forget Maya, illusion. ఏ ఆత్మను దర్శించాలి. A, Atma, self-visualize the ఎం self. నిర్వాణం పొందాలి. N, Nirvana, attain liberation. మాయను మరచి Forgetting ఆత్మను illusion. దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి. The true human is the one who forgets the illusion, visualizes the self and attains liberation. ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు. Everyone today is drowned in delusion. ఆత్మతత్వమే మర్చి ఉంటున్నాడు. He has forgotten the self. నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది? How is it possible to attain liberation? కనుక మొట్టమొదట మాయను మర్చాలి. So first we have to forget this illusion. మాయను వదలాలి. We have to give it up. Totally. మాయ అనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ. Maya or illusion meant thinking of that which is non-existent. లేని దానిని చింతించి We think of that which is not there. ఉన్నదాన్ని మర్చిపోయి We forget what is there. Actually, చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు. man is not able to reach the goal he has to reach. కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు. Therefore, man is put to anxieties, worries, troubles and problems. కనుక నవరాత్రులు అనగా ఏమిటి? What do you mean by Navaratri? 9 రాత్రులు. 9 nights. ఈ 9 రాత్రుల లోపల కూడాను Throughout these, దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని during these 9 nights, మహాదుర్గ, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు. the earlier people have prescribed and stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of 9 nights. దుర్గ అనగా ఏమిటి? Who is Durga? దుర్గ అనగా సర్వశక్తులతో కూడినటువంటి. Durga has got almighty powers. సమస్త మనోశక్తులు, బుద్ధిశక్తులు, ఆత్మశక్తులు మూడింటి యొక్క ఏకత్వమునే దుర్గ అంటారు. Durga represents the combination of the physical power, the intellectual potential and the mental capacities. ఇంకా మహాకాళి Then comes Mahakali. అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి. Kali expresses the combination of these three and kills the wicked and the అనగా evil. ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని యందే ఇది కనిపిస్తూనే ఉంటున్నది. Durga and Kali are not present at separate places. They మనసు are నుండి within you. ఆవిర్భవించేటువంటి ఒక దుర్గుణములే, The bad qualities in you, ఈ దుర్గుణములు బుద్ధిని అనుసరించక, and they do not follow the intellect ఇంద్రియములను అనుసరించడం చేత, because they're after senses, దురభ్యాసముల చేత, because of bad habits, దుర్మార్గములకు లోబడి and submits to wickedness దుష్టశక్తిగా రూపొందుతూ వచ్చింది. and shapes itself as very cruel. కనుకనే ఇట్టి దుష్టశక్తిని
దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు. Durga represents the killing, annihilation of cruelty and wickedness and bringing forth the divinity in pristine form. ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను, దురాచారములను, దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని, పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణము. The main purpose of the celebration of 9 nights lies in expressing the divinity, developing the sacred quality, removing all wicked qualities, bad practices. ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే. What all we read today are all about bad qualities. వినేదంతా దుర్గుణాలే. We listen to bad. చేసేదంతా దుర్గుణములే. All that we do are bad deeds. ఇంకా మంచితనం ఎక్కడి నుంచి వస్తుంది? Then how do you expect to be good? మంచితనం మానవుడి ఎందే కనిపించడం లేదు. Goodness is not traceable in man. ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది. He considers himself good, but it is all imagination. ఆ భ్రమ మానవుని యందు ఉండినంత వరకు కూడాను బ్రహ్మ శూన్యం కనిపించదు. So long this Brahma imagination is there, you cannot experience Brahma the divine. కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి. Therefore, the divinity has got to be manifested, expressed by everybody. ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది. In fact, it is in you. ఎక్కడి నుంచినో పోయి ఒక కాపరు, పిత్తాడి, వెండి ఇలాంటి గనుల నుంచి తీవటం కాదు. It is nothing like extraction of copper, silver and so on out of the mind. ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వం అనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది. There is mind of divinity in every person. ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని. In fact, there is a very big mighty mind. ఈ మైండ్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింప చేసుకోవాలి. Much of the sacred quality can be extracted out of this mighty mind of human heart. ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవరు చేపట్టడం లేదు. Men today are not taking up the sacred activities. పెద్దలను దర్శించినప్పటికీ, though they may see noble people, అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రము సరైనటువంటివి కాదు. the reply they get from them is not satisfactory. కానీ తనకే తృప్తి అయినప్పుడు పరులకేం బోధించగలడు? When he himself is not satisfied with his own answer, what is that he would speak to others? కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా, దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు. When Jesus visited the Romans, he first recognized that divinity persona is latent in everyone. కనుక అట్టి దివ్యత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉన్నది. That divinity is present all over. దానినే దివ్య శక్తి అన్నారు, చైతన్యము అంటూ చెప్తూ వచ్చారు. That is called Chaitanya or divine power. ఈ చైతన్య శక్తి సర్వత్రా ఉన్నటువంటిది. This Chaitanya Shakti consciousness is present everywhere. చైతన్య శక్తి లేని స్థానమే కనిపించదు. There is no place where there is no consciousness. కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యంను ఉన్నట్టుగా భావించటం లేదు. Because the consciousness is non-apparent, cannot be seen with physical eye, he denies its existence. మంచి చెడ్డలంతా ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావములే. The good and bad are the effects of this divinity. అన్నిటి యందు దివ్యత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. One should have strong faith in this divinity which is latent in all. ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు. Man has forgotten himself today. తనను తానే మర్చిపోతున్నాడు. He is forgetting himself. లోకంలో జరిగేటువంటి అన్నిటిని కూడాను ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో. All that is happening in the world is imprinted in his heart. మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు. Mind is not like a white cloth. అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి. The mind carries with it, imprinted on it, effects and the acts of the previous lives. కనుక మనస్సు అనేటువంటిది అనేక కలతలతో కూడినటువంటిది. Mind is full of agitation, అనేక కల్లోలముతో కూడినటువంటిది, full of disturbances, అనేక కలహములతో కూడినటువంటిది, full of conflict, అనేక కాంక్షలతో కూడినటువంటిది, and of many desires. ఈ కాంక్షల చేతనే మానవత్వమును కేవలము మర్చిపోతున్నాడు. Desires make man forget his true nature. మానవత్వాన్ని మర్చినటువంటి వాడు
మానవుడే కాదు. If man forgets his true nature, he is no man at all. కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి. Today we should keep in view the true manhood. మానవుని మరిచిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి? If you forget your true nature, what is that you నీ remember? చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి? What is that you should keep with yourself? మనసును పవిత్రము గావించుకోవటమే ప్రధానమైన సాధన. The main spiritual practice consists of purifying your heart. మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి. You should be a man with a good mind. అప్పుడే నీవు మానవుడని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటాది. Then you'll have eligibility to call yourself a human being. కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన. You don't listen, pay heed to the words, though they are said out of heart. ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు. Out of infinite love, mercy and compassion, though good words are told, you don't pay heed to them. మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు. Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed. ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది. In fact, the ears are not given to you to listen to all the పొద్దుపోక time. ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుతురే కడు శ్రద్ధతోడ. You are ready, quite ready, be prepared to listen to all gossip and the vain talk of the ముద్దు neighborhood. ముద్దుగాను భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికల నుండలేరా ఓ చెవులా. Oh ears, you are not ready to listen to the stories and the glory of God. ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు. The two ears are not ready to listen to good words. చెడ్డ మాటలకు ఇంకా 4 చెవులు పెట్టుకొని వింటారు. To listen to bad words, we'll have additional ears also. ఇది కేవలము ఒక చెడ్డ కాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి. It is the fate or the destiny or approach of the bad time. దీనినే వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు. This kind of temperament would settle on us in bad times. కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే. So what we have to listen to is only to good ఏది things. మంచి మాటలు? What are good words? పరులకు అపకారం కలగని, Those that won't harm others, పరులకు దుఃఖం అందించని, those that won't make others sad, పరులకు ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని, those that won't hurt anybody, దివ్యత్వాన్ని అందించి that hands over the divinity, దైవత్వాన్ని ప్రబోధించి teaching about God, దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట. and to distance you from this weakness is the true good word. కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు The first day of Veda Purusha Saptaha Jnana Yajna దీనిని సరి అయినటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి. wants us to conduct ourselves in the right path. వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞము అని దీనికి పేరు. This is named as this way, Veda Purusha Saptaha వేద Jnana. పురుష, Veda Purusha. పురుష అనేటువంటిది నిజమైనటువంటి సంస్కృత పదము. Purusha is a Sanskrit word. పురుషుడు అనగా కేవలం ప్యాంటు షర్టు వేసుకుని ఉండేటువంటి వాడు కాదు. Purusha is not merely the one with a pant and a shirt. డ్రెస్ గా ఉంటుంటాది. కానీ నిజమైనటువంటి పురుషుడు అనేటువంటి వాడు దివ్యత్వంతో కూడినటువంటి దైవమే. Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the divinity. దీనినే పౌరుషత్వము అని చెప్పినప్పుడు కూడాను హిందీలో చెప్తూ వచ్చారు. This is also called Paurusha, the valor. కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకొని We have to understand clearly the divinity, ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి, and we should also consider outer ideas are worldly, ఇదంతా కేవలము నెగిటివ్స్ మాత్రమే. and know full well that they are all negative. నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది. The true positive is within you. ఈ పాజిటివ్ ఎవరు ఇచ్చినా కానీ పోయేటువంటిది కాదు. It will never leave you any time. ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు. It will never waver nor కదలక change. మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము. It never moves nor gets shaken. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. ఈనాటి విద్యార్థులు Modern students, నైతిక విద్యలను ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. they are not making an effort to know moral values. నైతికం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. Morality is highly valuable. ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు. He cannot be a true human if he is not moral. ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
True education wants you to develop the moral values. ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనం ఏమిటి? Without developing morality, what for is the rest of the గొప్ప ధనమును education? సంపాదించాము, You may earn money. గొప్ప భవనములు కట్టాము, You constructed గొప్ప mansions. ఉద్యోగములు చేశాము, You have undertaken high కానీ jobs. ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి? What for all this? మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే. Without morality, they will all be in vain. కనుకనే అది ఏ నిజాయితీ, Nijayati is integrity. అది ఏ నీతి. That is morality. అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండినటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి. We should see that morality, niti emanates from our heart. ప్రతి మానవుని యందు ఉంటున్నది, It is present in every human being. కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు. But man is not making an attempt to bring it forth. చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు. He only brings forth all that he hears, all that he watches, all that he listens to. చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి. In fact, he relishes all bad ideas. కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భావం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి. Therefore, we have to go by the true form which lies in our heart. భగవంతుని ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు. It is not possible to have God. ధనమునకు చిక్కేటువంటి వాడు కాదు, You cannot buy him with money. పదవులకు దక్కేటువంటి వాడు కాదు, You cannot have him by position. అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు. Authority will never help you to కానీ have him. సత్యనీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు. You can have God, attain him through only the two. దానిని Satya, నీతి truth and నిజాయితీ niti అన్నారు. morality. నీతి నిజాయితీ అన్నారు. These two are niti nijayati, the morality and నీతికి మాత్రమే integrity. తాను చిక్కగలడు, దక్కగలడు. కానీ You can attain God, have him with these two. మరొక దీనికి ఏమాత్రం కూడా భగవంతుడు చిక్కడు, దక్కడు. You can never have him by any other means. కనుక So, ఈనాటి యువకులంతా యువతులంతా కూడాను తమ యొక్క జీవితమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి. the modern youth, men and women, should develop this divine divinity, the divine human life. కనుకనే ఇది మొట్టమొదటి 3 మాటలతో చెప్పాను. This Bhagavan said earlier in 3 words. దైవ ప్రీతి కలగాలి. You should have love for God. దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది. When once you love God, you have fear of sin. ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది. When there is fear of sin, you will respect morality. ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి. Therefore, to respect morality, you should ఈనాడు have fear of పాపం sin. అంటే ఏమో భీతే లేదు. Today, no one has any fear for sin. పాప ప్రీతి, Papa Preeti, they love దైవ sin. ద్వేషం ఈ రెండింటిని పెంచుకుంటున్నారు. Papa Preeti, they love sin. And Daiva Dvesha, they ఈ hate పాపం towards కాదు, God. పాప భీతి ఇది పాపం కాదు. ఇది And he says, Papa Preeti, మహాఘోరమైనటువంటి పాపము. it is worst of all of the sins. కనుకనే మనము సంపాదించుకోవాల్సినటువంటి పాప భీతి కావాలి. Therefore, what we have to cultivate today is fear of sin. అందరి యందు నిజమైనటువంటి ప్రేమను ప్రకటించాలి. In fact, everyone should express love. ఈ ప్రేమ తన యందు ఉన్నటువంటి ప్రేమనే సర్వుల యందు ఉన్నదనే సత్యాన్ని గుర్తించాలి. You have to know the fundamental basic truth that love is in you. Is present ఏకాత్మ everybody. సర్వభూతాంతరాత్మ. Is only one principle of the self present in all of the being. కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు. Love in me is not different from ప్రేమ the love in ఒక్కటే. you. Love is one. కానీ ఈ ప్రేమతత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు. We are not making effort to know the nature of love. ప్రేమ లేని జీవితము, Life without love, ప్రాణం లేని శ్మశానమే. and it's something like a dead body without life. కనుక మనము ఈ ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. We have to develop this principle of love. ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు. Without love, we are lifeless. ప్రేమ ముదితమగు నిజమైనటువంటి యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి. With love, you can understand your true nature. ఈనాడు లోకములో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు? Today, you know how the people earn money? ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు. They earn money by undertaking a job or business. కనుకనే ఏ విధంగా ధనమును అభ్యాసం చేసుకొని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామో అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి. Just as you have got your own ways to earn money, you can also progress in spiritual path by cultivating these two, niti, morality, nijayati, ప్రవహించేటువంటి నదులకు integrity. ఆనకట్టలు కట్టి పంటలు ఏ విధంగా పండించుకుంటామో Just as you build anicuts
and for cultivation. అదే విధంగానే మానవత్వం ఇష్టానుసారంగా ప్రవర్తించుంటున్నది. Man cannot act in a wayward way. దానికి ఆ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి దాన్ని కంట్రోల్ చేసి Man's life has to అది be under దీనికి check. ఆనకట్ట. And it is the proper anchor ఆ to cross. నిచ్చినటువంటి ప్రేమతత్వాన్ని సమాజం యొక్క సంక్షేమానికి ఉపయోగించుకోవాలి. And his love should be used for the welfare of the humanity. కనుకనే ఈనాటి యువకులు The youngsters today సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి. should keep in view the welfare of the society. సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది. When the society is happy, there lies your happiness. కనుక నీ సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి? Without aspiring for, desiring for the happiness of the society, how can you expect to be happy? విద్యార్థులారా, Students, ఈనాటి ప్రథమ దినం కనుకనే this being the first day, మీరు మున్ముందు జరగవలసినటువంటివన్నీ కూడా కొంచెం సింపుల్ గా ఈనాడు చెప్తూ వచ్చారు. what all that would happen in future is conveyed in a simple ముఖ్యంగా form. మనం జీవితంలో సాధించవలసినటువంటిది మొరాలిటీ. What you have to achieve in life is morality. మైండ్ అనేటువంటి దాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We should make our mind tread along the sacred path. మనసు చాలా పవిత్రమైనటువంటిది. Mind is very sacred in కానీ దానికి అనేక విధమైనటువంటి దుర్గుణాలంతా కూడా చేరుస్తున్నాం. but bad qualities get mixed up there. దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రం గావించాలి. Repentance and atonement would be the solution to make the mind sacred. తెలిసో తెలియకనో ఎన్నో పాపములు చేస్తుంటారు. Knowingly or unknowingly you might have committed sins. కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాపపడాలి. When once we have realized the mistake, we have to repent. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది. Your life is truly sacred. నిజంగా మీరు చాలా ధన్యులు. In fact, you are redeemed. ఈ ధన్యుడు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు. It is only that made you get into the spiritual path. కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు. You are making it unsacred, proceeding in a wrong direction, watching others. కనుక మనం సంఘం కూడా సరైన సంఘంగా పెట్టుకోవాలి. You should have proper good association. టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి. As is the company, so you become. కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను The good and bad of the world మానవుని యొక్క ప్రవర్తనలపైన ఆధారపడి are ఉంటుంటాయి. based on the conduct of man. ఈ ప్రవర్తనలన్నీ కూడాను All this behavior సంకల్పం పైన ఆధారపడి are ఉంటుంటాయి. based on thought. ఈ సంకల్పములన్నీ కూడాను All thoughts మానవుని యొక్క డిజైర్స్ పైన ఆధారపడి ఉంటుంటాయి. are based on the human desire. ఈ డిజైర్స్ అంతా కూడాను All desires మన యొక్క సంఘం పైన ఆధారపడి ఉంటుంటాయి. they depend on our society. కనుకనే సంఘం యొక్క ప్రవర్తనలు సరైనటువంటి రీతిగా మనం తీర్చిదిద్దాలి. Therefore, we have to shape the conduct, the behavior of the society. అప్పుడే మన సంకల్పములు సత్య సంకల్పములుగా మారుతాయి. Then we'll have truthful thoughts. ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు సరైనటువంటి రాజబాట. The truthful path, that ideas is the royal path to our life. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ. Today, what you have to learn today is about ఈ morality. నీతి అనేటువంటి దాన్ని మనము చక్కగా మనము గుర్తించి వర్తించాలి. We have to recognize it and act accordingly. ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రమూ పనికిరాదు. Without morality, niti, human life is the waste. కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి. We have to keep in view the morality always. ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును. With morality, you can accomplish anything. రేపటి దినము Tomorrow, ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడా మనము విచారిస్తాము. we'll also get into the details of niti and nijayati. కనుక నీతి మొట్టమొదటిది. Niti, morality, the first. అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు. And the man with this niti morality becomes a true race of మానవ community జాతి. jati. It is a human race. ఈ మానవ జాతికి సర్వం కూడాను ఒక్కడే తండ్రి. In fact, we have only one father for the humanity. అతనే దైవము. The Father is God. ఫాదర్ 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 అన్నారు. Jesus said, Father, Father. జీసస్ కూడా చెప్పాడు, Same thing is stated by him. ఫాదర్ Father. గివ్ మీ హెల్ప్. He prayed to the Father to give him help. ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు? Why do you make me suffer? నీవు అందరికీ తండ్రే కదా. You are Father to everyone. కానీ నేను ఏ పాపం చేశాను? What sin I committed?
అన్నాడు. He said so. తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీరవాణి అనిపించింది. Then he heard the ethereal voice. మై డియర్ సన్, My dear son, ఎందుకు వరి చేస్తున్నావు? why are you worried? వరి చేయవద్దు. Do not worry. అందరూ నీ సోదరులే. All are your brothers. నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చేపినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు. You think that all your brothers brought you the bad జరిగినదంతా కూడా మన మంచి కోసమనే. Whatever that happens is for our good. కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు. He said, be happy and accept it. అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు. Then Jesus could experience the tranquility. డెత్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. Then he declared, death is the dress of life. ఎందుకంటే ఈ డెత్ అనేటువంటిది డ్రెస్సును మార్చినట్టుగా కొన్ని దేహాలు మారుతూ ఉంటాయి. Death is the dress of life, like that we change our bodies. కనుకనే ఇదంతా కూడాను నేను బాడీని చేంజ్ చేసుకోవటమే కానీ నాకు ఇది డెత్ కాదు అన్నాడు. Just I'm changing my body, but it's not the true death. మానవునికి డెత్ లేదు. That man is deathless. దేహాలు మారటం జరుగుతుంటాది కానీ Bodies change. ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ. The self is immortal. ఇది అమృతమయమైనటువంటిది. It is nectarine. ఆనందమయమైనటువంటిది. It is blissful. కానీ దీన్ని అమృతంగా భావించుకోవటం చేతనే Because we consider it Amruta, the false, అమరత్వాన్ని మర్చిపోతున్నారు. we have forgotten the immortal nature. కనుకనే అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి. We should know the immortal nature of the self. అది ఏ చెప్పాడు. అమరా నిర్జరాదేవ తిర్జా విబుధాసుర సుపర్వాణ సుమనస త్రిదివేశాది అవకాశ ఆదిత్యయ భవిష్యత్తో అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరాదేవ, నీవెప్పుడు కూడా నువ్వు జీవించినటువంటి వాడవే. You are eternal. నీవేనాటికి మారేటువంటి వాడు కాదు. You never change. దేహం మారుతుండాది, Body might change. కాలం మారుతుండాది, Mind changes. మనసు మారుతుండాది. Mind changes. కాబట్టి నీవు మనసు కాదు, You are not the mind. దేహం కాదు, You are not the body. బుద్ధి కాదు, చిత్తం కాదు, You are not the ఇంద్రియం mind. కాదు, You are not the అంతఃకరణ కాదు. intellect. You are not the senses. ఆత్మవే. You are the true self in the spirit. ఆత్మనగా ఏమిటి? What do you mean by Atma? దీనికి The ఒక self? స్వరూపం లేదు. It has no form. దీనికి చైతన్య శక్తి అన్నారు. It is called Chaitanya Shakti or consciousness. అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ. The combination of the 5 elements is Atma or consciousness. కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి. We have to distance ourselves from this Anruta, the falsehood, and understand the Amruta, the అమరత్వాన్ని దృష్టిలో eternal principle. ఉంచుకోవాలి. We should always keep it in view. అది ఏ నిజమైనటువంటి మానవత్వము. There lies the true humanhood. కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రమలు, ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటున్నారు. The modern life is full of bhranti, imagination and desires. కనుక ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి. We have to reduce, cut short our desire. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్. Less luggage, more comfort. ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం. If we have less luggage, you will be more peaceful. ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు. These are things that we gather, amass, pinsuta, but we పుట్టినప్పుడు don't ఏమి pinsuta, తెచ్చాము? cut short. పుట్టినప్పుడు ఏమి తెచ్చాము? What is it you brought at the time of birth? గిట్టినప్పుడు ఏమి తీసుకుని పోతున్నాం? What did you take back with you తెచ్చింది towards లేదు, the తీసుకుని end? పోయేది లేదు. You have not brought anything, nor did you carry towards the end. ఎక్కడ వదిలిపోతుంది. You have to drop the things on the way. కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదటి గుర్తించుకోవాలి. You have to know the truth first. తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు. You have not brought anything at the time of birth, nor would అన్ని carry. పాసింగ్ క్లౌడ్స్ మాది కదిలిపోతున్నాయి. All are passing clouds, they come and go. దేహం మార్పు చెందింది, Body has changed. మనసు మార్పు చెందుతూనే Mind ఉన్నది. also goes on కనుక ఈ changing. మార్పు చెందేటువంటివి నీవు కాదు. These are things that change. మార్పు చెందనటువంటి వాడే నీవు. In fact, in the true sense, you are changeless. కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు, At the time of birth, you were a child. 10 సంవత్సరాలు బాయ్ అన్నారు, At the age of 10, you are a 30 boy. years మ్యాన్ అన్నారు, 30 years man. 75 years గ్రాండ్ ఫాదర్ అన్నారు. At the age of 75, you are a పేర్లు grandfather. మారినాయే కానీ తాను ఒక్కడే. Names have changed, but you are one and the same. కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు. These are the changes that are ఇవన్నీ the source of the ప్రవృత్తి యొక్క body. లక్షణాలే. They are the qualities of the nature. కానీ ఇందులో ఉండినటువంటి ఒక నివృత్తి అప్పటికి ఇప్పటికి ఎప్పటికి కూడా ఒకటిగానే In ఉంటుంది. fact, the true identity, the true nature remains the same, changeless. అది Then and now, మారినది కాదు. it will never change any time. కనుకనే ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం. The true self, the nature of the self, కానీ is the ఆత్మవిశ్వాసం truth. కలిగి ఉండాలి. One should have self-confidence. ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము. With self-confidence, you will be triumphant.
you'll be successful. ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. Everyone requires this self-confidence. ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి. Meaning you should have faith in yourself. తనను తాను నమ్మాలి. You should have faith in తనను తాను yourself. నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు. If you have no faith in yourself, you cannot have faith in God. అనేక గ్రంథాలు చదువుతున్నారు. Many read books. కానీ చదివి ఏమి ప్రయోజనము? What is the use? చదివి చావంగనేటికి చావులేని చదవాలి. After all, we read and reread and ultimately die. We should read to be immortal. మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి. To the extent possible, we should render service to others. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు. The merit lies in helping others. మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి. We should help continuously. హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి. The hands are gifted to help others. కంఠమంతా సత్యాన్నే పలకాలి. And we should speak truth only. చెవులంతా మంచినే వినాలి. Ears should listen to good words. హృదయమంతా మంచినే అనుభవించాలి. The heart should experience all that. హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం. Therefore, there should compassion the heart and the truth that you speak, and also that of charity. ఇలాంటి మానవత్వాన్ని మొట్టమొదట మనము అభివృద్ధి పరచుకోవాలి. We should develop that human quality. కానీ ఈనాడు మానవత్వం అనేటువంటిది మరుగుపడిపోయింది. Today, the true human nature is. ఎప్పుడు చూసినా లౌకికమైన భ్రాంతులు, లౌకికమైన ఆస్తులు, లౌకికమైన ప్రపంచం యొక్క సంభోషణే చేస్తున్నాం. We are carried away by the fleeting, momentary, worldly joys and pleasures and properties. ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి. One day or other, they are bound. నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు. Even if you are prepared to give it up, they will never leave you. కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటది. In fact, they follow you. కనుక ఇలాంటి చింతలంతా మీరు మానాలి. Don't have any such thoughts. అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి. Of all these thoughts, chinta, the best chinta thought is that of God. చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి. With this thought of God, chinta, all chintas, worries are gone. చింత, Birth, భూమి నుండి చింత, life on earth, సంసారం ఒక చింత, family life, చావు చింత, death, బాల్యమంతా చింత, boyhood, వార్ధక్యం ఒక చింత, old age, వార్ధక్యం ఒక చింత, old age, సంతసం ఒక చింత, happiness, వింత చింత. the mystery. These are all different సర్వ kinds of చింతల chinta. బాపిడి సర్వేశ్వరణ. All the worries, you can ఇప్పుడైనా give up by thinking of God. ఇప్పుడైనా మీరు దీన్ని చేసి At least do it now. దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి. Attain the divinity. మీరే దైవ స్వరూపులు. You are the embodiments of మీకంటే divine. దైవం ప్రత్యేకంగా లేడు. God is not separate from ఈనాటి you. మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు. Man today thinks that he is different from God, is in search of God elsewhere. తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడని. God is not separate from you. తానే దైవము, You are God. తానే సర్వము. You are everything. ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు. Man has forgotten this truth. కనుక ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ దీన్ని స్మరించండి. Therefore we should constantly think, I am God, I am God. ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి. Be blissful always. ఎందుకు మీరు విచారం చేస్తుంటారు? Why are you worried? ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు. You can worry at the time of ఇంట్లో examination. అమ్మ నాన్నకు ఒళ్ళు సరిలేదంటే విచారం If చేస్తారు. your parents are sick, you can ఎందుకు worry. విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా? Why worry is not తప్పిపోతున్నాయా? solution. తప్పిపోవు. Worry is not a solution. జరుగుతాయి, చేయవలసింది చేస్తారు. Things will certainly happen. కనుక ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు. Never worry. ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి. Be happy always. ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది. When you are happy, you can achieve anything. ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? How can you be happy? అది దైవం నుంచినే ప్రాప్తిస్తుంది. Happiness lies in the union with హ్యాపీనెస్ God. ఈజ్ యూనియన్ విత్ గాడ్. The true happiness is union with God. ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది. When you are in the company of God, you will be happy. దైవాన్ని వేరు చేసి Separating God, నీవు ఆనందాన్ని అనుభవించాలంటే if you want to be happy, అసాధ్యము. keeping God elsewhere, thinking separate from you, you can never be happy. కనుక ప్రేమ స్వరూపులారా, Embodiments of love. కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి. Whenever it's possible, when you find time, think of మంచి God. విషయాలు తలంచండి. Listen to good things. పవిత్రమైన మార్గాన్ని వెతకండి. Find out the sacred path. ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి. Never give scope for these mean, low ideas. భజన బినా సుఖ శాంతి నహీ, హరి భజన బినా సుఖ శాంతి నహీ, హరి నామ
शांति नहीं। जप जान बिना संयोग 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 नहीं। रघु दर्श बिना प्रज्ञान नहीं। धर्म बिना सत्कर्म नहीं। भगवान बिना कोई अपना